నిన్న భూమ అఖిలప్రియ, నేడు బోండా ఉమ పార్టీ లైన్ను అతిక్రమించి అధినేత ఆగ్రహానికి గురైన నేతలు వీరు. వివాదాస్పద వ్యవహారంలో తలదూర్చడాలు, ప్రత్యర్థి పార్టీతో రాసుకు పూసుకోవడాలే వారిని క్రమశిక్షణ కమిటీ ముందు నిలబెట్టేలా చేశాయి. హైకమాండ్కు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ పరిణామాలు కేవలం ఈ ఇద్దరికి సంబంధించినదిగానే చూడాలా, లేక కట్టు తప్పితే ఎంతటి వారైనా కొరడా జులిపించాల్సి వస్తుందని పార్టీ నేతలకు అధినేత స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారా? క్రమశిక్షణ పేరిట తీసుకుంటున్న చర్యలు పార్టీకి మరింత బలం చేకూరుస్తాయా, లేక అసంతృప్తికి దారితీస్తాయా? వాచ్ ది స్టోరీ. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు టీడీపీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన అంశాల్లో క్రమశిక్షణ ఒకటి. ఆ క్రమశిక్షణే సైకిల్ పార్టీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి మూల బిందువు. పార్టీ నిర్ణయాలు, అధిష్టానం ఆదేశాలు, ప్రజాప్రతినిధుల బాధ్యత, కార్యకర్తల ప్రవర్తన వంటి అంశాల్లో ఒక నిర్దిష్ట వ్యవస్థ ఉండాలనే విధానాన్ని టీడీపీ ఎప్పటినుంచో అనుసరిస్తూ వస్తోంది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు లేదా వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలను అధిష్టానం సీరియస్గా పరిగణిస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కూడా అదే సంకేతాలను ఇస్తున్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ప్రజల దృష్టి మరింత ఎక్కువగా ఉంది. అధికార పార్టీ నేతల ప్రతి వ్యాఖ్య, ప్రతి చర్య ప్రభుత్వ ప్రతిష్టతో పాటు పార్టీ ప్రతిష్టపైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయంతో అధిష్టానం వ్యవహరిస్తోంది. అందుకే పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించినా, ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్లేలా మాట్లాడినా, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో వివాదాలు సృష్టించినా ఎవరిని ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పలుమార్లు స్పష్టం చేశారు. నాయకుడి హోదా, పదవి, రాజకీయ బలం వంటి అంశాలు కాకుండా పార్టీ క్రమశిక్షణే ప్రధానమనే సందేశాన్ని వారు పదే పదే ఇస్తున్నారు. ఇటీవల విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గతంగా చర్చకు దారితీశాయి. కాపు సామాజిక వర్గ సమావేశంలో పాల్గొనడం తప్పు కాదని పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ అక్కడ చేసిన కొన్ని వ్యాఖ్యలు అవసరం లేని రాజకీయ చర్చకు కారణమయ్యాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పార్టీ అధికార వైఖరికి భిన్నంగా అర్థమయ్యేలా వ్యాఖ్యలు వెలువడటంతో స్పందించిన అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. అలాగే ప్రత్యర్థి లీడర్లతో క్లోజ్గా మూవ్ అవటం వంటి చర్యలు పార్టీ క్యాడర్కు, ప్రజలకు రాంగ్ మెసేజ్ ఇచ్చాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వటంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకు అధిష్టానం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. విపక్ష పార్టీల వేదికలను పంచుకోవద్దని, అధికారిక అనుమతి లేకుండా వివాదాస్పద సమావేశాల్లో పాల్గొనొద్దని, పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీ అభిప్రాయాలుగా మారే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో ఈ మార్గదర్శకాలు తీసుకొచ్చినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు నాయకులు సందర్భానుసారంగా వ్యవహరించడం అధిష్టానానికి అసంతృప్తి కలిగించినట్టు తెలుస్తోంది. బోండా ఉమా వ్యవహారం ఒక్కటే కాకుండా ఇటీవల ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సంబంధించిన అహోబిలం మఠం వివాదం కూడా పార్టీకి తలనొప్పిగా మారిందన్న ప్రచారం లేకపోలేదు. ఆ వ్యవహారంపై హాజరవ్వాల్సిందిగా అధిష్టానం ఆదేశాలతో మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి వచ్చి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు వ్యక్తిగత వ్యవహారాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని, వాటి ప్రభావం పార్టీపై పడకుండా చూసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్టు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన పార్టీ కఠిన వైఖరి అవలంబించింది.
తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేసే కార్యకర్తగా పేరున్న అబ్బూరి కిరణ్ అనే వ్యక్తి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణల నేపథ్యంలో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంది. మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు ఏ రూపంలోనూ సహించబోమనే సందేశాన్ని పార్టీ ఈ చర్య ద్వారా ఇవ్వాలనుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. గుంటూరులో జరిగిన మరో సంఘటన కూడా టీడీపీ అధిష్టానం వైఖరిని స్పష్టంగా చూపించింది. పట్టణంలోని ఒక తెదేపా నాయకుడు మహిళను అవమానించేలా వ్యవహరించాడనే ఆరోపణలు రావడంతో వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటనే సంబంధిత నేతను పార్టీ నుంచే సస్పెండ్ చేయటమే కాకుండా పోలీస్ కేసులు నమోదు చేసి అరెస్టు చేసే వరకు వ్యవహారం వెళ్లింది. ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతినే అంశాల్లో రాజీ పడబోమనే సంకేతాన్ని ఈ చర్య ద్వారా అధిష్టానం ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీలో చిన్న కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, మాజీ మంత్రి వరకు అందరికీ ఒకే నిబంధనలు వర్తిస్తాయనే విషయాన్ని అధిష్టానం పునరుద్ఘాటిస్తోంది. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎలాంటి వివక్ష ఉండదని, వ్యక్తి ఎంత ప్రభావశీలుడైనా తప్పు చేస్తే చర్యలు తప్పవని ఇప్పటికీ అనేక సందర్భాల్లో రుజువైంది. ఇదే అంశాన్ని పార్టీ సీనియర్ నాయకులు కూడా తరచూ ప్రస్తావిస్తూ పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమని భావించే వారికి టీడీపీలో స్థానం ఉండదని చెప్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కూడా ఇటీవల పలుమార్లు ఇదే అంశంపై మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ప్రజల సమస్యలపై గట్టిగా మాట్లాడాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కానీ వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, మహిళల్ని లక్ష్యంగా చేసుకునే వ్యాఖ్యలు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే చర్యలు ఏమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. గతంలో జరిగిన రాజకీయ సంస్కృతిని పునరావృతం చేయకుండా బాధ్యతాయుత రాజకీయాలు చేయాలన్నది పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం టీడీపీ ద్వంద్వ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఒకవైపు ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం కొనసాగించాలి, మరోవైపు పార్టీ నాయకుల వల్ల వివాదాలు తలెత్తకుండా ముందుగానే నియంత్రించాలి. అందుకే ప్రతి వివాదాస్పద ఘటనను అధిష్టానం నిశితంగా పరిశీలిస్తూ అవసరమైతే వివరణలు కోరుతూ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ చేపడుతోంది. ఇది పార్టీ అంతర్గత వ్యవస్థను బలోపేతం చేయటంలో భాగంగా కనిపిస్తోంది. ఇంకోవైపు పార్టీ నేతలు ప్రజావేదికలపై చేసే వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఒక నాయకుడి వ్యక్తిగత అభిప్రాయం మొత్తం ప్రభుత్వ విధానంగా ప్రచారమయ్యే పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో ప్రతి వ్యాఖ్యపై నియంత్రణ అవసరమని అధిష్టానం భావిస్తోంది. అందుకే మీడియాతో మాట్లాడేటప్పుడు, సామాజిక వర్గ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు, సోషల్ మీడియా పోస్టులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలని ఇప్పటికే పలుమార్లు సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కఠిన వైఖరి ఎంతవరకు కొనసాగుతుంది? అన్ని సందర్భాల్లో ఒకే ప్రమాణాలు అమలవుతాయా? క్రమశిక్షణ పేరిట తీసుకుంటున్న చర్యలు పార్టీకి మరింత బలం చేకూరుస్తాయా, లేక అసంతృప్తికి దారితీస్తాయా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. కానీ ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ నిర్ణయాలను ధిక్కరించడం, ప్రజల్లో ప్రతికూల సందేశాలు వెళ్లేలా వ్యవహరించడం, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయటం, వ్యక్తిగత చర్యలతో పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టడం వంటి అంశాల్లో ఇకపై ఉపేక్ష ఉండదనే సంకేతాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం బలంగా పంపుతోంది. రానున్న రోజుల్లో ఈ క్రమశిక్షణా విధానం ఎంత ప్రభావం చూపుతుందో, పార్టీ శ్రేణులు ఎంతవరకు పాటిస్తాయో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.